అయోధ్య అనే అద్భుతమైన రాజ్యంలో ధర్మపరుడు, ప్రజల్ని ప్రేమించే మహారాజు దశరథుడు పాలన చేస్తున్నాడు. అన్ని సంపదలు ఉన్నా అతని హృదయంలో ఒక లోటు ఉంది. అదే సంతానం లేకపోవడం. కాలం గడుస్తూ ఉండగా మహర్షి వశిష్ఠుని సలహాతో దశరథుడు పుత్రకామిష్టి యజ్ఞం నిర్వహిస్తాడు. యజ్ఞం పూర్తి అయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయస పాత్రను అందిస్తాడు. ఆ పాయసాన్ని తన భార్యలకు పంచిన తర్వాత కొన్ని నెలలకే అయోధ్యలో అందమైన గడియలు వచ్చాయి. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి కౌసల్యదేవికి విష్ణువు అవతారమైన శ్రీరాముడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య అంతా పండగలా మారింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. రాముడు చిన్నప్పటి నుంచి వినయం, ధర్మం, శౌర్యం కలవాడు. గురువు వశిష్ఠుని వద్ద ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు.